హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నా థంబ్‌నెయిల్ చూసారు కదా! ఫ్రైడే వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ లేచేసరికి కొంచెం వర్షం పడింది. క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. లైట్‌గా చినుకులు పడుతున్నాయి. కొంచెం నేల తడిచింది అంతే. ఇక్కడ వర్షాలు చాలా తక్కువ. ఎప్పుడైనా ఒకసారి పడుతుంది వర్షం. వర్షం పడితే ఇక్కడ పండగలాగా ఫీల్ అవుతారు. అంత బాగా ఎంజాయ్ చేస్తారు లోకల్ వాళ్ళు. చాలా హ్యాపీగా ఉంటారు. వర్షంలో తడుస్తూనే ఉంటారు. పెద్ద వర్షం అయితే. వాళ్ళు వర్షంలో తడవడం వల్ల అన్ని రోగాలు పోతాయని చెప్పి నమ్ముతారు. నేను థర్స్‌డే నైటే హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజు మస్జిద్‌కి వెళ్ళాలి. మస్జిద్‌కి వెళ్ళి నమాజ్ చేసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో, ఆ రోజు నైటే మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. టిఫిన్ చేస్తున్నాం ఇక్కడ ఆలు పరాటా. బయట నుంచి తెచ్చుకున్నదే ఈ టిఫిన్. ఇంట్లో ప్రిపేర్ చేయలేదు. గుప్పుమనే సాంబ్రాణి వెలిగించాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా ధూపం సాంబ్రాణి వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. చాలా ప్రశాంతంగా. ధూపం కూడా వేస్తాను, అగరవత్తులు కూడా వేస్తాను. అదే సాంబ్రాణి ఉంటది గదా! ఆ సాంబ్రాణి. చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు స్నానం పోసినప్పుడు, తలస్నానం చేసిన తర్వాత ఈ సాంబ్రాణి పొగలు మన తలలో వేసేవాళ్ళు. ఆ విధంగానే నేను పిల్లలకి అప్పుడప్పుడు సాంబ్రాణి పడతాను. చూడండి ఇక్కడ అగరబత్తులు వెలిగించాను. ఎందుకో నాకు ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి అగరబత్తులు. మా హస్బెండ్ కూడా బాగా ఇష్టపడతారు. ఇద్దరం వెలిగిస్తూనే ఉంటాం. ఇక్కడ పిల్లలకి స్నానం అయిపోయింది. రెడీ అయిపోయారు వాళ్ళిద్దరూ. ఇంకా జడలు వేయాలి. ఇంకా రెడీ అయిన తర్వాత నమాజ్‌కి వెళ్ళాలి. 11:30కి స్టార్ట్ అయిపోతాం నమాజ్‌కి. 12:15కి జమాత్. త్వరగా వెళ్ళాలి. ఎందుకంటే ప్లేసెస్ కూడా ఉండవు కాబట్టి త్వరగానే స్టార్ట్ అవుతాం. బయటకి వెళ్ళకుండా ఇంట్లోనే చదువుకోవాలంటే అంత ఫాస్ట్‌గా చేసుకోవసరం లేదు. ఇద్దరికీ ఆ స్కార్ఫ్ మక్నాస్ తీస్తే తను వేసుకుంది. తన మక్నా వదిలేసి వాళ్ళ అక్క మక్నా వేసుకుంది. ఇక్కడ మా వారు కూడా రెడీ అవుతున్నారు. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. స్టార్ట్ అవ్వడమే ఇంకా. ఈ స్ప్రేలో ఆల్కహాల్ ఉండదండి. నమాజ్‌కి వెళ్ళేటప్పుడు ఆల్కహాల్ లేని స్ప్రేనే యూజ్ చేస్తాం. మస్జిద్‌కి వచ్చేసాం. మస్జిద్‌లో లేడీస్ సైడ్ వేరుగా, జెంట్స్ సైడ్ వేరుగా ఉంటుందండి. లైట్స్ చూడండి బావున్నాయి. ఎప్పుడూ ఆ లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. మస్జిద్ లోపల మాత్రం చాలా బావుంటుంది. చూడండి ఇక్కడ అందరూ ప్రేయర్స్ చేసుకుంటున్నారు. నమాజ్ అయిపోయిన తర్వాత కొందరు వెళ్ళిపోతున్నారు. కొందరు ఇంకా సున్నత్ నఫీల్ నమాజులు చేసుకుంటున్నారు. మా నమాజ్ అయిపోయిన తర్వాత మేము లంచ్ బయటే చేసాము. ఫిష్ మంది. అదయిపోయిన తర్వాత మిల్ ఉంటుందని చెప్పాను కదా! ఆ మిల్ చూపిస్తానని చెప్పాను కదా నేను. ఆ మిల్‌కొచ్చాము. మస్జిద్ దగ్గరలే అటు సైడే ఉంటుంది మిల్. నాకు ఇడ్లీ రవ్వ కావాలి. సో, ఈ మిల్లులోనే దొరుకుతుంది ఇడ్లీ రవ్వ. చూడండి ఇది మొత్తం కేరళ వాళ్ళ షాప్ అండి. వాళ్ళకే ఇలాంటి తెలివితేటలుంటాయి. మిల్లులోనే కొన్ని కొన్ని గ్రోసరీ ఐటెమ్స్ సేల్ చేస్తున్నారు. ఇవన్నీ సోనా మసూరి రైస్. ఎవరెవరికి ఏవేవి రైస్ తింటారో ఒక్కొక్క కంట్రీకి అలా ఉంటాయండి రైస్ ఇక్కడ. మన ఆంధ్ర సైడ్ వాళ్ళకంటే ఇన్ని తెలివితేటలు చాలా తక్కువగానే వీళ్ళకి చాలా తెలివితేటలుంటాయి. ఏదైనా కూడా బిజినెస్ వేలో చాలా మంచిగా ఆలోచిస్తారు వాళ్ళు. చూడండి మిల్లు పెట్టడం అనేది అదొక మంచి థాట్. చూడండి 5 అనుకుంటా ఉన్నాయి మిషన్‌లు ఇందులో. ధనియాలు వేస్తున్నారు ఆ టైంకి.
కారం వేసేటట్టయితే అసలు వెళ్ళలేం మనం. కారం వేసిన రోజైతే ఆ మిల్లులోకి వెళ్తే ఇంక తుమ్ములే తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి. చూడండి ఇక్కడ కూడా మిల్లుందంటే ఆశ్చర్యం అసలు. వాళ్ళ తెలివితేటలని మెచ్చుకోవాలి. ఇంకా మేము ఇంటికొచ్చేసామండి. ఫ్రైడే మాకు ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే ఇస్తమా ఉంటుంది. ఒక్కొక్క హౌస్‌లో పెట్టుకుంటాం అలా. ఆ రోజు ఏదో ఒక ఐటెమ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్ ప్రిపేర్ చేసుకొనొస్తాం. స్వీట్ గానీ, ఏదైనా చాట్ మసాలా గానీ, ఇలా ఏవైనా కూడా ఒక్కొక్క ఐటెమ్ చేసుకురావచ్చు. మాక్సిమం స్వీటే చేసుకొనొస్తారు. కొందరు ఫ్రూట్స్ తీసుకొస్తారు. ఫ్రూట్ సలాడ్స్ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్ తీసుకొస్తారు. అందుకోసం నేను ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను చావల్‌కి ఖీర్ చేస్తున్నాను. అదే రైస్ పాయసం అంటారు కదా! అది చేస్తున్నాను నేను. లాస్ట్ టైము ఒకసారి ఇది ఒక 3 మంత్స్ బ్యాక్ చేశాను. చాలా మందికి నచ్చింది. మళ్ళీ నాకు ఇదే అడుగుతున్నారు. రైస్ ఖీర్ చేసుకురండి అని చెప్పి, సరే అని చెప్పి నేను ఆ రోజు రైస్ ఖీర్ ప్రిపేర్ చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇందాక చూపించాను కదా! ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ ఘీలో వేయించుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని, ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఖీర్‌లో, ఈ పాయసంలో ఈ కొబ్బరి ముక్కలనేవి చాలా టేస్ట్‌నిస్తాయి. లో ఫ్లేమ్ మీద ఎర్రగా అయ్యేటట్లు వేయించుకోవాలి. ఒక 1 అవర్ ఉంటుంది క్లాసు. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత అందరు తెచ్చిన డిషెస్‌ని తీసుకొని అక్కడ తింటాము. జెంట్స్ సైడ్ వేరుగా, లేడీస్ సైడ్ వేరేగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్ ప్రిపేర్ చేసుకొనొస్తారు. సమోసా అని చెప్పి, పకోడా అని చెప్పి ఎవరికిష్టమైన వాళ్ళు ప్రిపేర్ చేసుకొనొస్తారు. వచ్చిన వాళ్ళందరూ ప్రిపేర్ చేసుకురారు. ఒక్కొక్క వీక్‌కి ఒక 3 మెంబర్స్ అలా డిసైడ్ అవుతాము. 3 మెంబర్స్ చేసుకురావాలని చెప్పి ఆ వీక్ ఆ డే నాదొచ్చింది. సో, నేను రైస్ ఖీర్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ బాగా ఉడికిపోయిన తర్వాత అందులో బెల్లం ఉంటది గదా! ఆ బెల్లాన్ని నేను వాటర్‌లో కరకబెట్టుకొని దాన్ని స్ట్రెయిన్ చేసి వేసుకున్నాను. తర్వాత మిల్క్ కూడా వేశాను. ఇది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియెంట్‌ని యాడ్ చేయాలి. అదే ఇందాక చూపించాను కదా! యాలుకలు క్రష్ చేసి వేశాను. తర్వాత వెనిలా ఎసెన్స్, మిల్క్ మెయిడ్ ఇవన్నీ ఒక్కొక్క ఐటెమ్‌గా వేయాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరినే తీసుకొని ఫ్రై చేసుకున్నాను కదా! అవి మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి. నార్మల్‌గా అయితే రైస్ ఖీర్‌కి ఇంత కదపవసరం లేదు. అది స్టీల్ గిన్నె కదా! మాడిపోతూ ఉంటుందని చెప్పి నేను తీసి తీసి కలుపుతూ ఉన్నాను. ఫ్రైడే అంటే టైం చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. చాలా బిజీగా ఉంటాం ఆ రోజు. ఇంకా బయటకు వెళ్ళాలంటే కొంచెం ఎర్లీగానే లెగాలి ఫ్రైడే. అది కూడా మస్జిద్‌కి వెళ్ళాలంటే. ఇంకా రంజాన్ మంత్ మొత్తం ఇంకా ఇషా, తరావీ నమాజ్‌కి ఇంకా మస్జిద్‌లోనే చేసుకుంటాం బయట. మస్జిద్ వీడియోస్ నేను షార్ట్స్‌లో వేస్తాను. మస్జిద్ లోపల వజూఖానా అవన్నీ ఎలా ఉంటాయో అవి కూడా ఒకసారి చూడండి మీరు. ఇందాక మిల్ చూపించాను కదా! ఆ మిల్లులో మనకి మల్టీగ్రెయిన్ ఆటాస్ అన్నీ దొరుకుతాయండి. మనం నార్మల్‌గా అయితే అరిసెలు అవి పట్టుకోవడానికి ఇండియాలో అయితే రైస్‌ని కడుక్కొని, వాష్ చేసుకొని, ఆరబెట్టుకొని అలా తీసుకెళ్తాం గదా! అలా మనం తీసుకువెళ్ళినవి వాళ్ళు వేసి ఇవ్వరండి. జస్ట్ వాళ్ళు సేల్ చేసేవే వాళ్ళు మిల్‌లో అలా
క్రష్ చేసి ఇస్తారు. మిల్‌లో పిండి పట్టిస్తారు. అన్నీ ఫ్రెష్‌గా దొరుకుతాయి. రాగి పిండి, సజ్జ పిండి, జొన్న పిండి ఇవన్నీ ఈ పిండిలు తీసుకెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఉంటారు అక్కడ. ఆ విధంగా మనకి మల్టీగ్రెయిన్ ఆట అని అన్నీ దొరుకుతాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ఖీర్‌ని ట్రై చేయండి. నేను ఒక పెద్ద హాట్ బాక్స్‌లో తీసుకొని వెళ్ళాను ఈ ఖీర్. చూడండి ఖీర్ ఇలా రెడీ అయ్యింది. మా ఇస్తమా అయిపోయిన తర్వాత అందరం ఒక చోట కూర్చుని ఇలా తింటాము. ఇలా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసామింకా. ఓకే అండి. మరొక్క వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.